హలో గాయ్స్, వెల్కమ్ టు జస్సి వ్లాగ్స్. సో చాలా రోజులు అయిపోయింది ఒక మంచి వ్లాగ్ చేయక. సో ఒక ట్రావెల్ వ్లాగ్ని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్ ఏదైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో నార్త్ సౌత్ అని మేము ఆలోచిస్తూ ఉంటే కులు మనాలి కానీ నార్త్లో లేదా సౌత్లో అయితే కేరళ అని అనుకున్నాము. సో ఫైనల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా ట్రిప్ వెళ్దాము ప్లాన్ చేద్దాము అనేసి అంటే మా హస్బెండ్ సో లీవ్స్ ఉంటాయా లేదా అని కొంచెం అటు ఇటు అసలు వెళ్తామా లేదా అని కూడా డౌటే ఉండే. బట్ అప్పటికప్పుడు కేరళకి వెళ్దామని చెప్పారు. సో మా కజిన్స్ కూడా నేను ఇన్ఫామ్ చేసి సో వాళ్ళని కూడా నేను తీసుకెళ్దాం అనుకున్నాము కేరళకి. సో మేము ఇప్పుడైతే 10:30 అవుతుంది, విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము కేరళకి. మీరు కూడా మాతో పాటు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. గాయస్, జస్ట్ నౌ వి రీచ్డ్ మున్నార్. ఫైనల్లీ మాకు ఒక 1 డే పట్టింది కంప్లీట్గా విజయవాడ టు మున్నార్ ట్రావెల్ చేయడానికి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అవుతుంది. సో మనము కొంచెం ఈ స్టేట్ ఎంటర్ అవుతుంటే మున్నార్కి నియర్ బై ఉంటే మనకి కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. బికాస్ మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో ఎలిఫెంట్ జోన్ అని ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. సో మనం కూడా మన లైసెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు అండ్ నేమ్స్ ఇవన్నీ కూడా రాసుకుంటారు ఫర్ ద సేఫ్టీ మెజర్స్. సో ఫైనల్లీ అయితే మున్నార్లోకి వచ్చాము మేము. రేపు మార్నింగ్ అయితే మున్నార్ మొత్తం చూడాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవడానికి మంచి రూమ్స్ దొరికాయి మాకు. అండ్ ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 11-11:30 అవుతుంది. ఫుడ్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ అయితే లేదు, చూసాము అండ్ మాకు కూడా అంత ఓపిక లేదు. సో రేపు మార్నింగ్ లేచి మున్నార్ అంతా కూడా మీకు చూపిస్తాను. లెట్స్ క్యాచ్ అప్ టుమారో మార్నింగ్. హే గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది మార్నింగ్. సో మేమైతే త్వరగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే 7-7:30 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము మున్నార్ నుంచి. సో మున్నార్లో ఎక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎకో పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ డ్యామ్స్ ఇవన్నీ ఏమీ మాకు తెలియదు. సో మేము స్టే చేసిన హోటల్ అతను అడిగితే వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చారు మాకు. సో కొంచెం సంథింగ్ లైక్ టూరిస్ట్ గైడెన్స్ లాగే ఉంది అదంతా కూడా. సో మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి హోటల్ నుంచి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేశారు. బట్ ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది మాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరికి కూడా, బికాస్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సో ఈ మున్నార్లో విజిట్ చేయాలంటే ప్లేసెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా మనకైతే 1 డే అనేది సరిపోదు, 3 days పడుతుందంట. ఇవన్నీ ప్లేసెస్ అంటే ఈ సరౌండింగ్ 3-4 డైరెక్షన్స్లో ఉన్నాయి విజిట్ చేయాల్సిన ప్లేసెస్. బట్ మాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో మేము ఇలా వెళ్తూ ఉంటే స్టార్ట్ అయిన తర్వాత మాకు ఒక పర్సన్ కనిపించి మేము ఇట్లా మీకు ఇక్కడ ఉన్న లొకేషన్స్ చూపిస్తాము, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, సో మేము మిమ్మల్ని గైడ్ చేస్తామని అంటే సో వీ టుక్ హిమ్ ఇన్ టు ద కార్ అండ్ వీ స్టార్టెడ్ అగైన్. సో మనకి ఇక్కడ ఉన్న టీ ఎస్టేట్స్, కాఫీ ప్లాంటేషన్స్, కాఫీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా రతన్ టాటా గారి ప్రాపర్టీస్ అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల అంటే మున్నార్ సరౌండింగ్ ఉన్న టీ ఎస్టేట్స్ అన్నీ కూడా తన ప్రాపర్టీసే అంట. అండ్ స్కూల్స్లో కూడా పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో అది కూడా రన్ చేసేది రతన్ టాటా.
గాయస్ ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా చూస్తూ ఉంటే అన్ని టీ ఎస్టేట్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సైట్ సీయింగ్ మాత్రమే ఉంటాయి, వ్యూ పాయింట్స్ మాత్రమే ఉంటాయి, కానీ కొన్ని ప్లేసెస్లో మనకి లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ ఆపి మమ్మల్ని ఫొటోస్ ఏమన్నా క్యాప్చర్ చేసుకోవాలంటే ఇక్కడ దిగొచ్చు అని చెప్పారు. మీకు తెలుసా, కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్పైసెస్ అనేది మనకి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వేరే రిమైనింగ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో మనము ఇక్కడ మున్నార్లో విజిట్ చేసే ప్లేసెస్లో ఈ స్పైస్ గార్డెన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. ఐ హైలీ రికమెండ్ టు విజిట్ దిస్ ప్లేస్. చూస్తున్నారు కదా గైస్, మనకి గార్డెన్ పక్కనే మనకి స్టోర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ డిసీజెస్కి మనకి మెడికేషన్స్ ఇక్కడ దొరుకుతాయి. ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అండ్ ఫేషియల్ ప్రొడక్ట్స్, హెయిర్ ప్రొడక్ట్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి స్పైస్ స్టోర్లో ఉన్నాయి. మున్నార్లో ఎక్కడ చూసినా కూడా మనకి స్పైస్ ప్యాలెస్, స్పైస్ స్టోర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఏదైనా ఒక స్టోర్ని మీరు విజిట్ చేయండి, లైక్ గెట్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, దీని యూస్ ఏంటి అని తెలుసుకోండి. ఎందుకంటే మనము ఇంత దూరం వచ్చి ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్, అక్కడ స్టోర్ యొక్క ఇంపార్టెన్స్, ఇవన్నీ అంటే మెయిన్ ప్లేసెస్ మనకి మున్నార్లో చెప్పుకోవడానికి లైక్ కాఫీ ఫ్యాక్టరీస్, చాక్లెట్, స్పైసెస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో అవి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. గాయస్ మున్నార్ అంతా అయిపోయింది చూడడము, అంటే మ్యాక్సిమం ఒక 50% అన్న కవర్ చేసాం మేము. ఎందుకంటే 3 days మనకు పడుతుంది కంప్లీట్గా మున్నార్ అంతా విజిట్ చేయాలంటే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో మేము రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము ఇక్కడ నుంచి. సో ఇదంతా షాపింగ్ ఏరియా, మనం ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అదే ఏరియాలో ఇదంతా కూడా ఉంది. సో ఇప్పుడు మేము లంచ్ చేసి స్టార్ట్ అయిపోతాము ఇక్కడ నుంచి. నైట్ కల్లా మేము వేరే కొట్టాయం ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. గాయస్ మేము నైట్ మున్నార్ నుంచి కొట్టాయంకి రీచ్ అయిపోయాము. సో డే 2 వచ్చేసి మేము కొట్టాయం టు అలపి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నియర్బై ఒక చర్చ్ ఉందని చెప్పారు. సో నైట్ స్టే చేసి రెస్ట్ తీసుకున్నాం కదా. సో మార్నింగ్ ఇప్పుడు టైం 8 అవుతుంది. నియర్బై చర్చ్ విజిట్ చేసి మేము అలపికి స్టార్ట్.
గాయ్స్, డే 2 ఆఫ్ కేరళ ట్రిప్లో ఇప్పుడు మనం ఎలపీకి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మార్నింగ్ టైం 11 అవుతుంది. సో ఎలపీలో చూడ్డానికి అసలు ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేచర్కి ఇంకా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు కేరళ అంటే జనరల్గా మనకి కోకోనట్ ట్రీస్, లేక్లో ఒక మంచి బోట్, పక్కనే ఇల్లు, అలా ఇంటి పక్కనే మంచిగా బోట్లో అలా వెళ్తూ ఉంటే అబ్బా ఏమన్నా పీస్ ఉంటుందా. ఆహా, ఇది కదా చూడాల్సిన ప్లేస్ అనిపిస్తుంది కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో ఖచ్చితంగా ఎలప్పీని మీరు కూడా విజిట్ చేయండి. సో ఇప్పుడు ఎలప్పీలో ఇవి కాకుండా ఇంకా అట్రాక్టివ్గా ఏముంటాయి అంటే షికారా బోట్ హౌస్ అనేది ఉంటుంది మనకి. సో మేము ఇప్పుడు అదే పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ షికారా బోట్ హౌస్లో ఏంటంటే మనం స్టే చేయడానికి అక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి బోట్లో స్టే చేయొచ్చు. ఒక పక్క ఎలప్పీ చూస్తుంటేమో విలేజ్ లాగా అనిపిస్తుంది, కొబ్బరి చెట్లు, ఆ వాటర్ అవన్నీ చూస్తుంటే. కానీ ఇక్కడ చూస్తుంటే ఈ హౌసెస్ని అబ్బా ఎంత క్లాసిక్గా ఉన్నాయంటే మనం ఎలపీలో ఉన్నామా లేకపోతే ఏదైనా ఫారెన్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. సో ఒకేసారి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ని చూడొచ్చు మనము. ఎలపీ వచ్చామంటే ఖచ్చితంగా మనం షికారా బోట్ హౌస్ని విజిట్ చేయాల్సిందే. ఎలపీలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏంటి అంటే ఇదే అంటారు ఎవరైనా కూడా. సో ఇప్పుడైతే మేము షికారా బోట్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఒక బోట్లో స్టే చేద్దాం అనుకుంటున్నాము కంప్లీట్ డే అంతా కూడా. సో ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది రైడ్ అంతా కూడా. 2 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ సైట్ సీయింగ్ ఉంటాయి, ఇంకోటి స్టే చేయడానికి ఉంటాయి. సో మేము సైట్ సీయింగ్ ఏమో ఇష్టం లేదు, ఎప్పుడు రెగ్యులర్గా చూసేది కదా, ఈసారి కొత్తగా ఉండాలని స్టే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ కజిన్స్తో వచ్చాం కాబట్టి ఫన్ ఆబ్వియస్లీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో 2 రూమ్స్ తీసుకున్నాం మేమైతే. చాలా ప్లెజెంట్గా ఉంది, ఈ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ బోట్లో మనతో పాటు ఇంకో 3 మెంబర్స్ ఉంటారు. ఈ ప్యాకేజ్ ఏంటంటే మార్నింగ్ మాట్లాడుకోవచ్చు, ప్యాకేజ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఇంకొకటి ఏంటంటే నైట్ స్టే చేయడానికి ఇంకొక సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. సో మేము నైట్ ప్యాకేజే మాట్లాడుకున్నాము. నియర్ బై ఒక విలేజ్ దగ్గర హాల్ట్ ఉంటుంది నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ పికప్ పాయింట్ దగ్గరికి బై 9 కల్లా తీసుకొస్తారు. సో షికారా బోట్ హౌస్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఎలపీలో మనకి ఈ లేక్ దగ్గర నుంచి అరౌండ్ 24 కిలోమీటర్స్ వరకు ఈ రైడ్ అనేది ఉంటుంది. సో వెళ్ళేదారిలో మనకి విలేజెస్ దగ్గర ఉండే మార్కెట్స్, ఫిష్ మార్కెట్స్ అండ్ నియర్ బై ఉన్న సైట్స్ అవన్నీ కూడా చూడొచ్చు. కంప్లీట్ రైడ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో హే గాయ్స్, షికారా బోట్ హౌస్ రైడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము ఎలపీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. లెట్స్ క్యాచ్ అప్ దేర్. హే గాయ్స్, ఫైనలీ మన కేరళ ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది. మేము ఇప్పుడు పాండిచేరి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము విజయవాడకి. టుమారో మార్నింగ్ విల్ రీచ్ దేర్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటారని మనం వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు దాని బ్యూటీ అనేది. సో నేచర్కి దగ్గరగా ఉండాలి, కొంచెం పీస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 డేస్ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయండి. యూ విల్ విట్నెస్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్.
ఖచ్చితంగా చెప్తున్నా నేను. అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా మీరు కూడా మాతో పాటు కేరళని చూసినట్టు ఉంటుందని షేర్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.